ఆయన్ని తెర మీద తీసుకొచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నా చూడండి. స్తెఫను వచ్చాడట, వచ్చి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 8వ వచనంలో, స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీలు కొందరును, కురేనీలు కొందరును, అలెగ్జాండ్రియా ఏరియాలో ఉన్న కొందరును, కిలికియా దానికి పక్కనున్న మరొక ఏరియా కిలికియా నుండి కొందరును, మెజారిటీ ఆసియా నుండి వచ్చిన కొంతమంది పండితులు స్తెఫనుతో డిబేట్ చేయలేకపోయారట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు అనుకోండి, పండితులు మన ముందు మాట్లాడినా చెప్పండి అల్లాడించేస్తాం మనం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు సహవాసం అనుకుంటే వాళ్ళ పిహెచ్డి క్యాండిడేట్లా ఎవరైనా, వాళ్ళు ఏ స్టాండింగ్లో ఉన్నవాడైనా మనం ఎత్తుకునే సబ్జెక్ట్కి బైబిల్ ఇలా కూడా ఉంటుందా అని వాడు అవాక్ అవ్వాలి. వాళ్ళు చెప్తారు. ఈయన మాట్లాడుతున్న ప్రసంగం తట్టుకోలేకపోయారట. వచ్చింది ఎవరు? కిలికియా చిన్నోళ్ళ. ఆ కిలికియా టీం మెంబరే, ఆ తార్స్ కిలికియా టీం మెంబరే యాక్టివ్ మెంబర్ ఎవరు చెప్పండి? పండితుడు పౌలు ఉన్నాడు అక్కడ. అవరు సౌలు ఎవరైతే ఉన్నారో సౌలు గారి టీం మెంబరు. గలిలయ అనే ఒక యూనివర్సిటీ ఉంటే, బాగా వినండి, క్షమించండి, గమలీయేలు అనే ఒక పెద్ద ఆయన ఉంటే, ఆ యూనివర్సిటీలో ఆయన పెద్ద ఆయన ఆ రోజుల్లో ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం అనేది అదృష్టం. ఆ రోజుల్లో విద్య నేర్చుకోవడం అనేది ధన్యత. ఆ రోజుల్లో ఆయన దగ్గర విద్య నేర్చుకోవడం అనేది గొప్ప. నువ్వు ఎక్కడ చదువుకున్నావంటే, నేను గమలీయేలు దగ్గర చదువుకున్నానని చెప్పుకోవడానికి గొప్ప. అలాంటి వందల స్టూడెంట్స్ ఉంటే అందులో యాక్టివ్గా ఉన్న స్టూడెంట్ ఎవరంట? సౌలు. అదే పౌలు. ఆయన చాలా నెంబర్ 1 స్టూడెంట్ అట. ఆ అబ్బాయికి తెలిసినంత ధర్మశాస్త్రం ఏళ్ళ మీద మాట్లాడారు. ధర్మశాస్త్రం అంతే. పాత నిబంధన ఏదన్నా చక్క ఒడి కడతాడు, ఏదన్నా మాట్లాడతాడు. ఆ అబ్బాయికి తెలియని సబ్జెక్ట్ లేదు. ఆ అబ్బాయికి హిస్టరీ తెలుసు, ఆ అబ్బాయికి సైన్స్ తెలుసు. ఎవరైతే సౌలు అనే వ్యక్తి ఉన్నాడో ఆ అబ్బాయికి లాజిక్స్ తెలుసు. ఆ అబ్బాయికి ఎక్కడ ఏ గ్రీక్ లాంగ్వేజ్ మాటలు అన్నీ తెలుసు. మదర్ టంగ్ ఎబ్రీ తెలుసు. ఒక్కటేంటి, ఆ అబ్బాయిని చూస్తుంటే కదిలే జ్ఞానంలో అనిపిస్తాడు. అత్తగా ఆడి పేరు సౌలు, అదే పౌలు. అలాంటి నెంబర్ 1 స్టూడెంట్ అంటే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడమే గొప్ప, అందులో టీం మెంబర్గా ఉండడమే గొప్ప. అలాంటి యాక్టివ్గా ఉన్న టీం మెంబరు సంఘంలో వంటలు వడ్డించేవాడితో వాదించలేకపోయాడంట. చూసారా, సంఘంలో వంటలు వడ్డించే అబ్బాయితో వాదించలేకపోతాడు. ఎందుకు? నువ్వు వాదిస్తున్నది బుక్ నాలెడ్జ్తో వాదిస్తున్నావు, కానీ అక్కడ నిలబడి వాదిస్తున్నవాడు బుక్ నాలెడ్జ్తో లేడు. చెప్పండి, దైవికమైన ఆవేశంతో ఉన్నాడు. అందుకే నిలబడ్డాడు, దులుపు పడేశాడు. ఈ టీం వస్తుందో, ఆ టీం వస్తుందో, ఈ టీం వస్తుందో, ఎన్ని టీంలు వస్తే మొత్తం టీంలు అందరూ కూర్చోండి, మీ అందరూ ఒకవైపు ఉండండి, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను, నా సబ్జెక్ట్గా ఆన్సర్ చేయండి. చేస్తారా? ఒక్కడు చేయలేకపోయాడు ఆ రోజు. నువ్వైనా కిలికియా మీ టీం నాతో వాదిస్తారా? అలెగ్జాండ్రియా మీ టీం నాతో వాదిస్తారా? ఇంకెవరైతే ఉన్నారో అక్కడ లిబర్టీ ప్రాంతం వచ్చిన మీరు నాతో వాదించగలరా? కురేనీలు మీతో వాదించగలరా? వీళ్ళందరూ ఎవరు? మేధావులు. ఆ రోజుల్లో ఒక్క మేధావు కూడా నిలబడలేకపోయారు. మేధావులందరూ మేధావులు అయిపోయారు అక్కడ. ఎక్కడ? స్తెఫను ప్రసంగం తాటికి తట్టుకోలేకపోయారు. మామూలు విషయాలు మాట్లాడా. అబ్రహాముని ఆయన ప్రూవ్ చేస్తున్న విధానం చూస్తుంటే నేను అనుకుంటాను, హిస్టరీలో ఎంతకన్నా బాగా కోట్ చేసే ప్రసంగికుడు నాకు తెలిసి ఆ హిస్టరీ ప్రసంగాన్ని అంత బాగా కోట్ చేసినాడు ఆ బుక్లో ఇంకంత బాగా ఎవరు కనబడరు. పౌలుకి ముందు తొలి అడుగు వేసింది ఎవరైనా ఉన్నారంటే ఆ బుక్లో ఆయనే. హిస్టరీని ఎంత బాగా కోట్ చేస్తాడు. ఇప్పటికీ స్తెఫన్ కోట్ చేసిన ఆ హిస్టరీ రెఫరెన్స్ని కాదనగలమా? మెసొపొతామియా అనే పదం చిన్న పదమా? ప్రపంచ నాగరికత పుట్టిందే అక్కడ, నదుల నాగరికత పుట్టిందే అక్కడ, మనిషి ఊపిరి పీల్చుకున్నదే అక్కడ. నాగరికత ఏదైతే రాజ్యాంగాలు, ఏవైతే నిబంధనలు, ఒక్కటేంటి సివిల్ కల్చర్ కానీ ట్రెడిషనల్ కల్చర్ కానీ ఒక్కటేంటి, ప్రతి దానికి నాంది పలికింది ఏదైనా ఉందంటే మెసొపొతామియా నాగరికత. అలాంటి నాగరికతలో మన పితరుడు, మీ పితరుడు, మన తండ్రి, మీ తండ్రి వాగ్దాన సంబంధమైన వారసుడైన అబ్రహాము పిలువబడింది, పుట్టింది, పెరిగింది అక్కడి నుంచే పిలిచాడని అబ్రహాముని ఎంత రికార్డెడ్గా తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. అద్దరు కొట్టేసాడు ఆ రోజు ప్రసంగం. అంతేక 7వ అధ్యాయం ప్రసంగం అంతా మీరు ఇంటికి కింద చదవండి. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ తర్వాత జనరేషన్, ఆ 12 మంది ఎక్కడ, ఆ 12 మందిలో మళ్ళీ యోసేపు ఎక్కడ, అందులోంచి యాకోబు ఎలా వచ్చాడు, అక్కడి నుంచి వాళ్ళు చర్నించి బయటకు ఎలా వచ్చారు, ఆ చర్నించి బయటకు వస్తున్నప్పుడు అక్కడ వారియర్గా నిలబడిన మోసే ఎలాంటి టైంలో దేవుని చేత ఆ పద దగ్గర పిలవబడ్డాడు. ఒక్కటేంటండి, హిస్టరీని, జాగ్రఫీని, అన్ని విషయాలు కలిపి ఆయన కలగలిపి ప్రసంగం అలా ముందు పడేస్తే తట్టుకోలేకపోయారు వాళ్ళు. నో ఆన్సర్స్ వాళ్ళ దగ్గర. క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు, ఏమీ లేవు. ఏం చేస్తాడు చెప్పండి? ఈయన చంపేయాలరా అని డిసైడ్ అవుతారు అంతే. ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారు? క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చంపేయాలనుకుంటారు. మనం హిస్టరీ మాట్లాడుతున్నాం, ఎండాలజీ.
ఇండియాలో ఎలా జరిగిందో ఇండాలజీ తెలుసుగా. ఇండాలజీ ఏం జరిగిందో మనకు తెలుసుగా. మిషనరీ రాకముందు ఎలా ఉందో, మిషనరీ వచ్చిన తర్వాత ఎలా ఉందో, మిషనరీస్ మిషనరీ రాకముందు అంటే మన రాజమండ్రి చరిత్ర మొదలుకొని, మన రాష్ట్రాల చరిత్ర మొదలుకొని, మన దేశ చరిత్ర వరకు క్రియాశీలకంగా స్వతంత్ర ఉద్యమాల్లో కూడా మన భారతీయుల మధ్య మన స్వజులను ఎంత పోరాట యోధులుగా, విద్యావంతులుగా మిషనరీ వ్యవస్థ మార్చిందో. నెహ్రూను కానీ, రాజ్యాంగకర్త అయిన ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ చదువుకున్నది ఇదిగో ఇలాంటి మిషనరీ స్కూల్స్, వాళ్ళు కట్టి పునాదులు వేసిన ఇలాంటి క్రిస్టియన్ సొసైటీ వేసిన ఇలాంటి స్కూల్లో చదువుకునే వాళ్ళు గొప్పవారయ్యారని మనం మాట్లాడి, బడుగు బలహీన దిగువ స్థాయి వర్గాల వారిని ఎక్కడ కుళ్ళు రాజకీయాలతో, రంపు రాజకీయాలతో, మత ఉద్వేశంతో, మనుషుడికి గౌరవం లేకుండా స్త్రీనిగా పురుషుడిగా విడదీసి ఎక్కడికెక్కడే నువ్వు ఇదిరా, నేను తలకాయరా, నేను భుజంరా, నేను పొట్టరా, నేను కాలురా, రకరకాలు చెప్పి నువ్వు అందులో కూడా లేనోడురా, నువ్వు శూద్రులకే దరిద్రుడు అని చెప్పి రకరకాల ముద్రేసి, ముడ్డుకులు ఆకులు కట్టి, మూతికి చెప్పెట్టి రకరకాలు చేసి ఇలాంటివి చేసినప్పుడు అలాంటి కల్చర్ని మార్చింది ఇదిగో మా క్రైస్తవ మిషనరీలు వచ్చి మార్చారని చెప్పినోళ్ళు వాయిస్ని ఏం చేస్తున్నారు చెప్పండి? చంపేస్తారో చెప్పండి? ఏదోటి చేసేస్తారు, ఏదోటి జరిగిపోతుంది కష్టం. ఎందుకంటే సత్యం మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ లేనప్పుడు వంకర సమాజం చేసే పని ఏంటంటే చెప్పాలి, తీసేసే పని చేస్తారు. ఏదన్నా నిజాన్ని మాట్లాడినప్పుడు ఎంత పొగరొచ్చేస్తుందో ఆ సోషల్ మీడియాలో ఎంత పొగరగా మాడతారు. అమ్మని తిడతారు, కుటుంబీకులను తిడతారు, పిల్లల్ని తిడతారు, రకరకాలు తిడతారు. కానీ మన మరియమ్మను మాత్రం అనేయచ్చు. మన మరియమ్మకి శీలమే లేదంటారు, మన తల్లులకి గౌరవాలే లేవంటారు. మనం పొరపాటున ఏదన్నా వాళ్ళ బుక్లోంచి ఒక్క రిఫరెన్స్ కోట్ చేస్తే ఎంత దారుణాలు. చట్టాలు వాళ్ళకే సపోర్ట్, అన్నీ వాళ్ళకే సపోర్ట్, అధికారాలు వాళ్ళకే సపోర్ట్, అన్ని సపోర్ట్స్ వాళ్ళకి. ఇలాంటి సపోర్ట్ కలిగిన మెజారిటీ మోక ఏం చేస్తుందంటే చంపేసింది స్టెఫెన్ గారు. ఏం చేశారు? చెప్పలేక, కక్కలేక, మింగలేక చివరికి టీం అంతా వచ్చి ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి ఒక్కడనే చేసి, ఒంటరిని చేసి, టీం మెంబర్స్ 4-5 టీంలు ఒకటైపోయినాయి. ఈ 4-5 టీంలన్నీ ఒకటైపోయి ఆ అబ్బాయిని సమాజంలోకి లాక్కొచ్చి ఆ అబ్బాయిని చూస్తుండగా బట్టలిప్పి మరీ కొట్టేశారంట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొడుతున్నప్పుడు మళ్ళీ చాలా స్టైల్గా కొడుతున్నారంట. ఎంత స్టైల్గా అంటే ఆ కొడుతున్నప్పుడు పొరపాటున బ్లడ్ కానీ మళ్ళీ వస్త్రాల మీద పడతాదేమో అని ఈ దాడి చేస్తున్న వస్త్రాలకట మళ్ళీ ఒక కాపలాయిని పెట్టారట. ఆ కాపలాయిని ఎవరో కాదు, సౌలు గారంట. నాకు తెలిసి ఆ మనిషి ఎలా తిరుగుంటాడంట ఆ రోజు. అలా కొడతారేంట్రా? ఆ నుదుటి మీద కొట్టు అనుంటాడు ఈ మనిషి, అలాంటి ఆ పైన కొట్టు, పెద్ద రాయిలు వాడండిరా అని ఉంటాడు ఆ రోజు. ఆ బట్టల దగ్గర ఇలా కూర్చుని స్టైల్గా తిరిగి కొట్టండి ఏయ్ ఇంకొట్టేయండి, ఇలాంటి ఎంజాయ్ చేస్తున్నారు, చావుని ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళు. అపోస్తులు ఎక్కడో కూర్చుని సంఘంలో వాళ్ళు బాధ చేస్తుంటే బయటకు వచ్చి ఒక్కడు బాధ చేస్తే తట్టుకోలేక బయట ఉన్న ప్రజలు స్తెఫనుని చంపేస్తారు. అయిపోయింది. సరే, సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది, ఇంకేం చేయలేం. ప్లకార్డ్స్ పట్టుకోలేరు, రాజ్యాంగం ముందు నిలబడలేరు, బయటికి వెళ్ళి మాట్లాడలేరు. వాళ్ళకి ఒకటే ఇదే తెలుసు, చావైనా రేవైనా సువార్త చెప్తారు. చావైనా రేవైనా సువార్త చెప్తారు. ఆ సువార్త చెబుతుండగా సమాధి కార్యక్రమం జరిగిపోయింది స్టెఫెన్ది. సమాధి కార్యక్రమం చేసి ఇలా వచ్చిన వెంటనే కొత్త సౌండ్ ఒకటి వినబడిందంట. ఆ కొత్త సౌండ్ ఏంటంటే ఆడోళ్ళని కూడా ఈడ్చుకెళ్ళిపోతున్నారు అని. ఎవడండి ఆడవాళ్ళు నేర్చుకెళ్ళిపోయేది అంటే ఆయన అదో రకం. చెప్పండి, సౌలు. లేడీస్ కదా సార్, ఎందుకు సార్ అలా రాంగ్గా హ్యాండిల్ చేస్తారంటే లేడీస్ అయితే అంటాడంట. ఆ మాటే వందనం ఉండదు. కాదు కదా, స్త్రీలని ఎందుకు వచ్చింది? స్త్రీలు అయితే స్త్రీలు కాదు ఇక్కడ, స్త్రీ పురుషులని జెండర్ ఫీలింగ్ దక్కండి. వీళ్ళ క్రిస్టియన్స్ ఉండడానికి చెప్పండి వీళ్ళేదు. ఏం చేస్తున్నారు చూడండి. 7వ అధ్యాయం దాటి 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలుగునంత. ఎందుకు గొప్ప హింస కలుగుతుంది? పైనుంచి ఏమో గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది,
ఇంటర్నల్గానేమో మత పెద్దలు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఏం జరుగుతుంది, మతం మూక సరిపోలేదని కొత్తగా ఇదేదో పెద్ద ఉద్యోగంలాగా జీవనంలాగా ఇది చేయకపోతే ఇక జీవితం లేదన్నట్టు, నేను పుట్టిందే దీనికన్నట్టు, నేను పుట్టిందే క్రైస్తవుని అతం చేయడానికి పుట్టానన్నట్టు ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు చూడండి. భక్తిగల మనుషులను స్టెఫను సమాధి చేసి అతను గుచ్చి బహుగా ఏడుస్తున్నారు. ఇంకా కన్నీరులో ఉంది, సమాధిలో ఉంది. ఆ సమాధి పొడి కూడా ఇంకా తడి కూడా ఇంకా పొడిగా మారలేదు. ఈ సమాధి ఇంకా ఆరకముందే మళ్ళీ పనికి మాలిన సౌండ్ ఒకటి వినబడింది. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి దొంగ కేసులు పెట్టించి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తూ వచ్చాడట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని పాడు చేస్తే సంఘ నాయకుడు స్పందిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ సంఘాన్ని పాడు చేస్తే సంఘ పెద్దలు స్పందిస్తారో లేదో, కానీ సంఘాన్ని పాడు చేస్తే ఎవరు స్పందిస్తారు చెప్పండి? రక్తం ఇచ్చి సంపాదించినోడు స్పందించడా? రక్తం ఇచ్చి సంపాదించినవాడు సంఘాల్లో ఏదన్నా జరిగితే స్పందిస్తాడో? సర్వేగంగా వస్తాడు, ఎగేసుకుని వస్తాడు, ఎదురు నిలబడతాడు, మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఏం తన్నుతున్నావు? ముదుకొనలకి ఎదురు తంటున్నావు, ఎగురు పద్దుకోలేమనుకుంటున్నావు సౌలు. ఇంక స్పేస్ ఇస్తున్నాను, అవకాశం ఇస్తున్నాను, అమాయకులని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నువ్వు గలిబిలి చేస్తూ ఉంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆయన స్పందిస్తాడు. ఆయన సంఘాన్ని గురించి ఆయన చెప్పుకున్న స్టేట్మెంట్ మనకు తెలుసు. ఆయన ఏమన్నాడు? ఆ పౌలు నోట వినిపించాడు, ఇదిగో ఎవడైనాను సంఘమును పాడు చేస్తే చెప్పండి వాడు నేను పాడు చేస్తాను అన్నాడు. సంఘానికి ఎదురు తిరిగిన వాడు రాజకీయ వ్యక్తి అయినా, సంఘానికి ఎదురు తిరిగేవాడు మత పెద్ద అయినా, సంఘానికి ఎదురు లేసేవాడు ఎవడైనా, సింహాసనం మీద కూర్చున్న ఆయన గడ్డం కింద చేయబెట్టుకుని ఈ కుప్పు గంతులన్నీ చూస్తాడు. ఒకేసారి పీక మీద అడిగేసి చెప్పండి కథము ఓకే చంపాడేస్తాడు. చూస్తాడు 2-3 సార్లు వార్నింగ్ ఇస్తాడు, ఎక్కలేదా ఇంకోసారి వార్నింగ్ ఇస్తాడు, ఇంకా వెళ్ళలేదా నీకు చివరి రోజు అదే చెప్పండి. ఇక బర్త్డే కార్యక్రమం ఉండవు, ఇంక నెక్స్ట్ బర్త్డే ఉండవు చెప్పండి, నీకు వెంటనే దిన కార్యక్రమం రెడీ అయిపోతుంది. అందుకే మీరు ఎవరి మీదైనా కోపమించండి, దేంతోనైనా గొడవ పెట్టుకోండి, ఎక్కడికన్నా ఏదైనా నిర్ణయం తీసుకోండి, కానీ చెప్పండి సంఘానికి మాత్రం గలిబీలు జరిగిస్తే ఆయన స్పందించాడు. ఆయన గుర్రం వేసుకుని వేగంగా వెళ్ళిపోతున్నాడు అనుకుంటా, గుర్రం ఉందో లేదో మొత్తం మీద వేగంగా వెళుతున్నాడు. ఆ వేగంగా వెళుతుండగా 8వ అధ్యాయం దాటి 9వ అధ్యాయంకి వచ్చాం. 9వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన గురించి విచిత్రంగా రాయబడింది. ఆ పదం ఏంటంటే కొన్ని పత్రాలు తీసుకున్నాడు, అధికార పత్రాలు ఏంటి? ఇప్పుడు ఈయన ఎవరినైనా కొడితే కేసులు ఉండవు అన్నమాట, ఇంకా దొమ్మిలో పోవాలి. పౌలు గారు వెళ్ళి ఎవరినైనా కొడితే మరి మానవ హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు, గౌరవాలు, పౌర హక్కులు అంటారు, ఆ రోజు ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి. ఆ గౌరవపదమైన హక్కులకి భంగనం కలిగించాడు. ఇదిగో మీ రోమా సామ్రాజ్యం కింద ఉండగానే మమ్మల్ని ఈ మనుషులు కొడుతున్నాడన్న ఒక కేసు ఆయన మీద పడకుండా ఉండాలని అధికార పత్రాలు తీసుకుని, అంటే గవర్నమెంట్ పర్మిషన్ మత పెద్దల ద్వారా ఇంటర్నల్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక అధికార పత్రాలు తెచ్చుకుని, అంటే రేపు పొద్దున ఇంకెవడు ఏమనకూడదు, ఎవడన్నా నీకు ఏంట్రా ఇలా కొట్టడానికి నీకు ఏం పర్మిషన్ ఉందంటే ఇలా చూపిస్తాడనమాట. ఏంటి చెప్పండి? గవర్నమెంట్ నాకు ఇచ్చిన పర్మిషన్, కొట్టేమని పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాడు, చంపేమని పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాడు. యెరూషలేములో ఉన్న సంఘాలను హింసించడం కాదండి, అసలు ఇజ్రాయెల్ దేశానికి సంబంధం లేని పక్క దేశానికి వెళ్ళిపోతున్నాడట గుర్రం వేసుకుని. పక్క దేశం అంటే డమస్కస్, సిరియా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అంటే సిరియా దేశంలో ఉంటే ఈయనకేంటండి, సిరియా ప్రాంతంలో ఉంటే ఈయనకేంటంటే, అంటే ఈయన కళ్ళ ముందు క్రైస్తవ్యం పచ్చగా ఉండకూడదు, ఈయన కళ్ళ ముందు క్రైస్తవ్యం పచ్చగా ఉండకూడదు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ కూడా చంపడానికి వెళ్తున్నాడు. ఎదురొచ్చేసాడు ప్రభు, ఎవరిని హింసించడానికి వెళ్తున్నావు అంటే, ప్రభువా మీరు ఎవరు అన్నారు. నీకు విషయం చెప్పనా, నువ్వు వాళ్ళని హింసిస్తున్నావు, వీళ్ళని హింసిస్తున్నావు, స్త్రీలను హింసిస్తున్నావు, పురుషుల్ని హింసిస్తున్నావు, క్రైస్తవులను హింసిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు హింసిస్తున్నది సాక్షాత్తు ఎవరినో తెలుసా? నన్నే హింసిస్తున్నావు. అదేంటి, నేను వీళ్ళని హింసిస్తే నీకు గాయమవడం ఏంటి, నేను వీళ్ళనంటే నువ్వు బాధపడడం ఏంటి, ఇక్కడ సంఘంలో ఏదో జరిగితే మీరు డిస్టర్బెన్స్ అవ్వడం ఏంటంటే, ఆయన చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? సంఘము నా దేహం అయితే ఆ దేహానికి శిరస్సు ఎవరు? నేను. నా దేహానికి గాయమైతే స్పందన ఎక్కడొస్తుంది? ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఏదన్నా ఇబ్బంది ఎవరి వలనన్నా కలిగితే యాక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? శిరస్సు నుంచి ప్రారంభం అవుతుంది. శిరస్సు ఎప్పుడే స్పందించింది? నువ్వెవరనుకుంటున్నావు? నువ్వు హింసిస్తున్న యేసుని నేనే.
ప్రభు అది కాదు ప్రభు అంటే ఇంకా మారు మాట్లేదు, కళ్ళు పడిపోయాయి, ఏం అర్థం అవట్లేదు, జీవితం చాలా వెలుగుమయంగా ఉన్న జీవితం ఒక్కసారి అంధకారంగా మారిపోయింది. సంఘానికి మెల్లగా ఒక వార్త తెలిసింది, సౌలు మారిపోయాడంట. సంఘానికి ఒక వార్త తెలిసింది, సౌలు మారిపోవడమే కాదు స్వార్థికుడిగా మారిపోయాడంట. ఊపిరి పీల్చుకున్నారు, అమ్మయ్య ఒకరు మారిపోయారు. స్త్రీలను కూడా చూడకుండా హింసించేవాడు మారిపోయాడు. పురుషులను స్త్రీలను ఒకేలా కొట్టి హింసించేవారు మారిపోయాడు. సంఘం ఊపిరి పీల్చుకుంటుంది. ప్రభుత్వం దాడి ఎలా ఉన్నా మనలో మనకి యూదులు ఉన్నవారు మనల్ని హింసిస్తున్నప్పుడు ఇది బాధాకరమైన విషయం. సరే, సౌలు మారిపోయాడని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, బాగానే ఉన్నాయి పరిస్థితులు. మత పెద్దలు తగ్గారు, మతంలో యాక్టివ్గా ఉండే సౌలు లాంటి వారు మారిపోయారు, అంతా బాగుందిలే అనుకునే సమయానికి మళ్ళీ సంఘం మీదకు ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే ఈసారి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందంట. అంతకుముందు మత ఉన్మాదులు టీమ్స్గా దాడి చేశారు స్తెఫను మీద. అంతకుముందు ప్రత్యేకమైన ఏదో జీవితం ఇదే అన్నట్టు శ్రద్ధ తీసుకుని చంపేయడానికి బయలుదేరాడు ఈ సౌలు. ఆ మతమోకపోయారు. చెప్పండి, ఈ సౌలు మారిపోయాడు. సరే అమ్మయ్య అంతా బాగుంది పరిస్థితి అనుకునే సమయానికి గవర్నమెంటే తిరగబడిందంట. తిరగబడి ఏం చేసిందంటారా, ఈ క్రిస్టియానిటీలో యాక్టివ్గా ఉండే మెంబర్స్ ఎవర్రా? 3 పేర్లు తెర మీదకి వచ్చాయి, పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 పేర్లు తెర మీదకి వస్తే దగ్గరగా దొరికేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? 2 తలకలు అయితే త్వరగా దొరికేస్తాయండి అన్నారు. ఎవరు? పేతురు, యాకోబు దొరికేశారు. తీసుకెళ్లారు. చూస్తుండగానే యాకోబుని ఏం చేస్తున్నారు ఒక్కసారి 12వ అధ్యాయం చూడండి. మనం అధ్యాయాలు దాటుకుంటూ వస్తున్నాం. 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటూ బలత్కారంగా పట్టుకుని అతడు పోయాడంటే చెప్పండి, ఈడు తయారయ్యాడు. అతను మారిపోయాడంటే ఇప్పుడు హేరోదు సంఘానికి విరుద్ధంగా మారిపోయాడు. అంటే ఒక్కరు పోతే ఒకటి. ఎప్పుడు సంఘం గుర్తుపెట్టుకోండి, సంఘానికి వస్తే బాధలు సంఘంలో నుంచైనా వస్తాయి, సంఘానికి వస్తే బాధలు బయట నుంచైనా వస్తాయి, సంఘానికి వస్తే బాధలు చెప్పండి ప్రభుత్వం నుంచైనా వస్తాయి. మొత్తం మీద సంఘానికి ఏదో ఒక తలపోటు చెప్పండి ఉంటుంది. ఏదో ఒక తలపోటు సంఘానికి లేకపోతే ఏం చేస్తాం? కానుకలన్నీ కలిపి వారానికి ఒకసారి చెప్పండి కక్కమ్మక్కడ ఒక వేసుకుని తినేసి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. బోధలు ఏడేసుకుంటాం అని అడుగుతాను. ఏ బాధ లేకపోతే సడన్గా గుర్తొచ్చేదేడు చెప్పండి. మనసు ఆనందంగా ఉంటే ఎక్కడ పోతాం? రెస్టారెంట్కి పోతాం. మనసు ఆనందంగా ఉంటే ఏం చేస్తాం? బిర్యానీ వండుకుని తినేస్తాం ఇంట్లో. మనసు ఆనందంగా ఉంటే, మనకు ఆనందం ఉంటే మన పొట్ట ఏం కోరుకుంటా చెప్పండి చెప్పండి కానా పేనా చెప్పండి సోనా. ఇదే కదా మనం కోరుకుని ఎంజాయ్ ఏదో ఉందంటే అదేగా. అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. అందుకే సంఘానికి ఏదో ఒక శ్రమ ఉంటుందండి, ఇబ్బంది ఉంటుందండి, సమస్య ఉంటుందండి. అందుకే దేవుడు మన జీవితంలో సంఘ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది. అది లేకపోతే మన ప్రేయర్లో వెయిట్ ఉండదు, మన ప్రార్థనలో బరువు ఉండదు. ఆ బరువు ఉండాలంటే దేవుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎంతమంది వచ్చారు? నా నోరు ఆగదా ఏం చెప్తున్నాను నేను. నాకున్న దరిద్రం అనుకోలే, మరి ఏమనుకోవాలి తెలియదు. కానీ కొంతమంది సవాల్ చేస్తున్నారు బయట నుంచి, సంఘానికి జనం ఎలా వస్తారో చూస్తాం. ఎలా వస్తారు? ఇదిగో ఎలా వస్తారు నేను చెప్తున్నాను. ఎలా వస్తారు? వచ్చారు, కుర్చీలు సరిపోనంత వచ్చారు. బయట నుంచి అంటున్నారు ఎలా వస్తారో మేము చూస్తాము అని వాళ్ళ మెదడులో చెడగొట్టడానికి ప్రచారకర్తలకు కొంతమంది మారిపోయారు. నేను అడుగుతున్నాను, వస్తారు. మీరు ఎంత ఆపాలనుకున్నా, సత్యం వినాలనుకున్న వారు వస్తారు, ఎలాగైనా వస్తారు. అందుకని అడుగుతున్నాను, నిలబడిన మనలో ఆ ఫైర్ ఉంటే, నిలబడిన మనలో పరిశుద్ధాత్ముడు ఉద్దేశం ఉంటే, ఉద్యమం ఉంటే ఖచ్చితంగా పబ్లిక్కి ఆ సెగ చాలా గట్టిగా తగులుతుంది. యాకోబుని చంపేస్తే ఆగిపోతారా? స్తెఫను చంపేస్తే ఆగిపోతారా? రకరకాల వ్యక్తుల్ని ప్రభుత్వమే చొరవ తీసుకుని చంపేస్తే ఆగిపోతారా? ఆగలేదు కనుక ఆగలేదు. వచ్చారు. ఏ రోజు అన్నాడట బలత్కారంగా పట్టుకుని. ఇంకా అరెస్ట్ వారెంట్లు ఏ వారెంట్లు లేవు. కనీసం అతనికైనా వారెంట్ ఉంది. ఎవరికి? కనీసం ఆయనకి ఏదో పర్మిషన్ సర్టిఫికేట్ ఉంది. ఈయనకి ఎందుకు ఉంటుంది? ఎందుకంటే రాజుకు కోపం వస్తే దెబ్బలకి ఏముండదట, ఫ్రీ. రాజుకు కోపం వస్తే దెబ్బలు కొద్దిగా ఉంది, కొట్టడానికి పట్టుకోవడానికి ఇంకేమీ వెనక ముందు లేదు. అరెస్టుల మీద అరెస్టులు చేసినట్టు ముఖ్యంగా ఇద్దరిని పట్టేసుకున్నారు, లోపల తీసుకెళ్ళాడు. ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గము చేత చంపించి స్తెఫను చంపేశారు.
స్త్రీలను చంపేసే ప్రయత్నం చేశారు, పురుషులను చంపేసే ప్రయత్నం చేశారు. సంఘాన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. ఇప్పుడు సంఘాన్ని బాధ పెట్టడం కాదు, ఇప్పుడు తలకాయని చెదరగొడుతున్నారు. సాతానుగాడు, ప్రభుత్వాలు, మతాలు చేసే పని ఏంటంటే, మందకాపర్ను కొట్టామనుకోండి, చెప్పండి, మందంతా పరారవుద్ది. అందుకే యుద్ధాలు చేస్తున్నప్పుడు, పూర్వకాలపు యుద్ధాలు, రాజుకు ముందు ఒకడు ఉంటాడు జెండా అట్టుకుని, ఇలా జెండా ఎగురుతుంది కదా, ఇలాగా అలా వాళ్ళకి సంబంధించిన జెండా ఇలా ఎగురుతుంది. ముందు ఎవరిని టార్గెట్ చేస్తారు చెప్పిన, ఆ జెండా పట్టుకుని కొడేస్తారు. ముందు టార్గెట్ ఆడికే, సరిగ్గా జెండా పట్టుకుని ఆడిని కొడితే ఆ జెండా కింద పడిపోతుంది. జెండా పక్కనే ఉంటాడు ఎవరు చెప్పండి, కింగ్. ఆ రాజుని కూడా కాల్చిపడేస్తారు. ఎప్పుడైతే జెండా గాడిని, కింగ్ని కాల్చిపడేశారో ఇంక యుద్ధం అవసరం లేదు, వెనకాల ఉన్న వాళ్ళందరూ పారిపోతారు. అందుకే నిర్ణయం తీసుకున్నారు, తలకాయల్ని లేపేయాలి అని. తలకాయల్ని తీసేయాలని. ఎవరిని తీసేస్తున్నారు తలకాయల్ని? స్టెఫెను యాక్టివ్గా ఉంటే ఆ తలకాయని తీసేస్తారు. ఇప్పుడు యాక్టివ్గా ఉండే పేతురుని తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఇదిగో మళ్ళీ యాకోబుని తీసుకొచ్చారు. యాకోబుని చూస్తుండగా ఖడ్గం చంపేశారు. ఎందుకు చంపేశారు సార్ మీకు యాకోబు గారికి ఏమన్నా పర్సనల్ వార్ ఏమైనా ఉందా అని అడిగితే, అసలు యాకోబుని అంత ముందు అంత ఎక్కువగా చూసిన గొడవ ఏమీ లేదు ఈ రోజుకి. సార్ గవర్నమెంట్ ఏమైనా ఎదిరించాడా, లేకపోతే ఏమైనా పన్ను కట్టనన్నాడా, ట్యాక్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టాడా, అసలు యాకోబు గారిని చంపేసేంత కారణాలు ఏమున్నాయి సార్ అని అడిగితే, కారణాలు ఏమీ లేవు, కానీ నేను ఎందుకు చంపేశానంటే పబ్లిక్ ఇష్టమని చంపేశాడంట. పబ్లిక్ ఇష్టమని చంపేస్తారంటే కొంతమంది అధికారులు ఉంటారు, పబ్లిక్ ఇష్టం అని తెలిస్తే పేడ అయినా తింటారు. అధికారులు కూడా దరిద్రం బుద్ధి అది. పబ్లిక్ పొగుడుతారంటే పేడేటి, గడ్డేటి, ఇంకా చెప్పండి, ఏదైనా తింటారు, దొల్లుతారు, ఎగురుతారు, పబ్లిక్ నుంచి మన్నను పొందుకోవడానికి ఏదైనా చేస్తారు. అందుకే చూడండి, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు, పొలిటీషియన్స్గా ఆ టైంలో ఆ పొలిటికల్ వేలు వస్తుందిగా 5 సంవత్సరాలకు ఒకసారి, లేదా పంచాయతీ ఎలక్షన్లో లేదా మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు, అలా వచ్చినప్పుడు అందరూ మన దగ్గరకు వచ్చి బామను ముద్దెట్టేసుకుంటారు, అమ్మను ముద్దెట్టేసుకుంటారు, ముసలోని ముద్దెట్టేసుకుంటారు, అందరు పెట్టేసుకుంటారు. ఈ మధ్య అందరిని ముద్దు పెట్టుకుని ఎవ్వరు చూడకుండా వెనక్కి వెళ్ళి శానిటైజర్తో కడిగేసుకుంటారు. ఎంత ప్రేమో, ఎంత అనురాగం అంటే, పబ్లిక్ ఇష్టమైతే నేను అడుగుతున్నాను, ఏదైనా చేస్తారు పబ్లిక్ మన్నన కోసం. అధికారులకి బుద్ధి గడ్డి తింటాది. అదే చేశాడు. ఎందుకు చంపేసావా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు చంపేసాం, పబ్లిక్ ఇష్టం. యూదులకి క్రిస్టియన్స్కి పడదు కనుక, యూదుల ఓటింగ్ ఎక్కువ, క్రైస్తవ ఓటింగ్ తక్కువ, మెజారిటీ ఓటింగ్ వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళకి ఇష్టమైన పని చేస్తాను తప్ప వీళ్ళకి ఇష్టమైన పని నేను చేయను కనుక, వీళ్ళని చంపడం ఇష్టం కనుక వీళ్ళ కోరిక కొరకు చెప్పండి యాకోబు గారిని చంపేశారట. యాకోబు గారిని చంపేశారులే, అమ్మయ్య యాకోబు గారు వెళ్ళిపోయారు అనుకునే టైంలో మీరు గమనించండి, నేను ముగిస్తాను. రెండో తలకాయ ఉంది, పెద్ద తలకాయ. ఎవరు? పేతురు గారు. ఇప్పుడు నెక్స్ట్ పేతురు గారిని తీసేద్దాం రెడీగా అలా లోపల పెట్టారంట. ఏదో సంబరానికి ఈ 3 రోజుల్లో గొర్రెపోతు గడ్డేసినట్టు, లేదు ఈ 3 రోజులు దానికి ఏదో మేత ఎడతారుగా, అలా మేత పెట్టినట్టు లోపల అలా ఉంచారంట 3 days. ఎవరిని? పేతురు గారిని. స్టెఫెను చంపేశారు, చెప్పండి. యాకోబుని చంపేశారు, చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ ఫెస్టివల్ వస్తుందంట. ఇప్పుడు ఫెస్టివల్లో అట్రాక్షన్ కార్యక్రమం ఏంటంటే, వాళ్ళందరూ చూస్తుండగా ఆ పండగ వాతావరణంలో ఈయన చంపేయాలనుకున్నారంట. చంపడమే తరువాయి. నెక్స్ట్ చంపుకుంటూ వెళ్ళిపోతారంటే, మృగము ఒక్కసారి రక్తానికి మరిగిన తర్వాత ఇంకా మింగుతూనే ఉంటుందంట రక్తం. అలాగే వీళ్ళు రక్తానికి మరిగినట్టు తయారైపోయారండి. పేతురు గారిని చంపడానికి రెడీ అయిపోతే పేతురు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా ముందు ఇక్కడ ఎవరైతే వాకింగ్ చెప్తున్నారో ఎవరో ముందు చంపేశారనుకోండి, నాకు 3 days టైం ఇచ్చారనుకోండి. నెక్స్ట్ 3 daysలో హైటెక్ బస్ స్టాండ్ గారు జేమ్స్ని వేసేద్దాం అన్నారనుకోండి. ఈ 3 రోజులు నేను ఏం చేద్దాం చెప్పండి? నీకు దండం పెడతాంట, నన్ను వదిలేంట అంటానా? అనాలా? మనమైతే ఏమంటాం చెప్పండి? 3 రోజుల్లో చంపేస్తారన్న వార్త 3 రోజులు అవ్వకముందే ఇంకెందుకు చచ్చిపోతాను, ఇప్పుడే ఊపిరి బిగించి చచ్చిపోతాను నేను అడుగుతున్నాను. నా ముందు ఎవరినైనా చంపేస్తే నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? పరార్, మోషన్స్, ఇంకేమన్నా చెప్పండి, చలిజ్వరం. ఆని చంపేసి ఆళ్ళు లెగిస్తే ఈయన చంపేసి, ఈళ్ళు లెగిస్తే ఈయన చంపేసి, రకరకాలు చంపేస్తుంటే అధ్యక్షుని చంపేయాడు ముందు నన్ను అడిగితే. అధ్యక్షుని చంపేసి తర్వాత అధ్యక్షుని చంపేసి తర్వాత చంపేస్తే నేను అడుగుతున్నాను. నెక్స్ట్ ఇంకా మైపాల్ సీన్ గారు ఉన్నారు, వచ్చి అధ్యక్ష చేయండి అంటే ఏం చేస్తారు?
అలాగే కానిమ్మంటాను అక్కడి నుంచి వస్తున్నా, ఈ లోపల నడిపించాను కానీ ఏం నడిపించు, బతుకుంటే ఏదో ఆకు తింటాం, ఆకు చెప్పండి, ఏం ఆకు? నీకు అన్నం నీకు నీ సంఘానికి నీ నోరు కుదురు ఉండదు. మేము పోతామని పోతారా పోరా చెప్పండి. తమ్ముడు గారు వెళ్తున్నాం, బతుకుంటే పరదేశంలో కలుద్దాం. అయినా దేవుడు మళ్ళీ ఎదురెళ్ళిపోయి చచ్చిపోమన్నాడా? ఎన్ని డైలాగులు, ఎన్ని ఫిలాసఫీలు ఇవన్నీ వస్తాయి. కానీ పేతురు గారు మనలాంటి కంగారోడు కాదు, పిరిగోడు కాదు. చంపుతారా? చంపనే. స్టెఫన్ చంపారా? చంపనే. నెక్స్ట్ నన్ను చంపుతారా? చంపనే. మరి ఏం చేస్తారు సార్ ఈ టైంలో అంటే? ఏముంది, ప్రేయర్ చేసుకుంటాను, రెస్ట్ ఉంటే ప్రశాంతంగా నిద్రపోతాను. అలాంటి గుండెలు ఉండాలండి. ఎంత టెన్షన్ వచ్చినా ప్రశాంతంగా నిద్రపోయే గుండె, అలాంటి గుండె మనకు కావాలి. పేతురు గారు ప్రశాంతంగా నిద్రపోవడం మన పేతురు గారు అరెస్ట్ అయ్యారంటే బయట వాళ్ళు నిద్రపోవట్లేదు వారం రోజుల నుంచి. పేతురు గారు అరెస్ట్ అయ్యారంటే సంఘానికి నిద్రలేదు, కానీ ఆయన లోపల ఏం చేస్తున్నాడు? ప్రేయర్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయి, లేపితే తింటాడు, లేకపోతే నిద్రపోయి ఉంటాడు, లేదా ప్రేయర్ చేసుకుంటాడు. ఎంత రెస్ట్లో ఉన్నాడో. సంఘం మాత్రం గోజాడేస్తుందంట, దేవా దయచేసి తలకాయలందరిని తీసేస్తున్నారు, పేతుర్ని ఎలాగైనా సరే విడుదల చేయి ప్రభువా, ప్లీజ్ 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 అని ఎన్నో అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ పేతుని విడుదల చేయి ప్రభు అంటే ఈ మనిషికి అసలు విడుదల మీదే లేదు. లోపల కూర్చున్నాడు, నిద్రపోతున్నాడు. ఎంత నిద్రపోయాడంటే దేవదూత లేపి ఆ సంఖ్యలు, ఆ ద్వారబంధాలు ఉంటాయి చూసారా, గేట్స్, మెయిన్ గేట్స్ ఏవైతున్నా ఆ గేట్స్ బదలుగొట్టి దేవదూత ఇలా చేయబట్టుకుని ఆ సౌరస్తా జంక్షన్, అదే మన 4 రోడ్ల జంక్షన్స్ ఏవైతుంటే మన రచ్చబండ్లు, ఆ ఊరికి జంక్షన్కి అక్కడ తీసుకొచ్చి పేతురు జాగ్రత్తగా వెళ్ళంటే ఇదంతా కళ అనుకుంటున్నాడంట. మీకు ఏమర్థమవుతుందంటే బహుశా ఈయన నడుస్తున్నప్పుడు కూడా ఒక కునికిలాగేసాడు అనమాట. ఎవరు చెప్పండి? ఈ మనిషి టెన్షన్ లేదండి, టెన్షన్ లేదు, వాళ్ళకి ఏ బాధ లేదు, చచ్చిపోతున్నా కంగారు లేదు. ఎందుకంటే వాళ్ళ గుండెల్లో బలంగా స్థాపించుకున్నారు, బతుకుంటే సువార్త చెప్తాం, చచ్చిపోతే ఆయన దగ్గరికి పోయి టైం అయిపోయింది ప్రభువా వచ్చేస్తాం. ఆ తెగింపు కలిగిన సువార్థికులు కనుక వాళ్ళు పెద్ద టెన్షన్ అవ్వలేదు. దేవదూత వచ్చి నువ్వు నడుస్తున్నావంటే కళ అనుకుంటున్నాడట. ఆ కళ అనుకునే టైంలో ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తుంది. నేను ముగించేస్తున్నాను. సంఘం ప్రార్థన చేస్తుంది, సంఘం చాలా విజ్ఞాపన చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ సంఘం పెట్టినా ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ప్రేయర్ జరుగుతుందంటే ఏ రోజు మనుషులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేస్తారు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేస్తారు, ఏ రోజు సంబంధించిన పోలీసులైనా వస్తారు, మతానికి సంబంధించిన ఆ స్పెషల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా వస్తారు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే అక్కడ ఆ ఇంటి మీద దాడి జరుగుతుందా జరగదా? ఎవరింటికాడ ప్రార్థన జరుగుతుందంటే ఇంటెంటా చొచ్చి, ఆ పదం ఉందిగా, ఇంటెంటా చొచ్చి. వీళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగితే ఇంటోళ్ళని పట్టుకుంటారు, ఇంట్లో ప్రేయర్కి వచ్చిన వాళ్ళని పట్టుకుంటారు. ఇంకెక్కడ స్థలాలు లేవని మీరు ఇంట్లోనే ప్రార్థనలు పెడతారా అని చెప్పి వాళ్ళ పీకల మీద అడుగేసి ఈ రోజుల కన్నా అంతకన్నా ఎక్కువగా చంపారు. ఈ రోజుల కన్నా అంతకన్నా ఎక్కువగా బంధించారు. నేను అడుగుతున్నాను, మన సొంత స్థలం, మన సొంత గృహం, మన సొంత ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకుని ఎత్తున్నారా? దానికి 70 పర్మిషన్లు కావాలి. మన సొంత స్థలంలో, మన సొంత కట్టడంలో, మనలో మనం ఇండోర్లో ప్రేయర్ పెట్టుకుంటే పక్కనోడికి సెగొచ్చేస్తుంటుంది. ఈరోజే ఇంత రాజ్యాంగ సౌలభ్యం ఉన్న ఈ రోజుల్లోనే ఇంత అసూయత చచ్చిపోతుంటే 2000 సంవత్సరాల క్రితం ప్రేయర్స్ పలానా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయంటే ఆ ఇంటి యజమాని ఏం చేస్తారు? మెడకాయ మీద తలకాయ చెప్పండి తీసేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రార్థనలు పెట్టేస్తున్నారా? ప్రభుత్వానికి వ్యతిరేకమైన మనుషులను తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా మీరు భోజనాలు పెట్టి ప్రేయర్ చేయమని ఈ జీసస్ పేరు చెప్పి మీరు ఎలాంటి కల్లోలం మీరు సృష్టిస్తారు? ఎవర్రా ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది? ముందు ఆ ఇంట్లోని బయటికి లాని చంపబడేస్తారు. యెరూషలేములో పెట్టలేకపోతున్నారు, సిరియాలో పెట్టలేకపోతున్నారు, ఆ సిరియా రాజధాని దమస్కస్, ఆ దమస్కులో పెట్టలేకపోతున్నారు. ఎక్కడ ప్రేయర్స్కి పర్మిషన్స్ లేవు. ఎక్కడైనా ఎవరింట్లో అయినా ప్రార్థనకి అవకాశం ఇస్తే ఆ ఇంటి యజమానికి చాలా ప్రమాదం. అలాంటి టైంలో గమనించండి, మత మోకలు తిరగబడుతున్నాయి, రాజకీయం తిరగబడుతుంది, అధికారులు తిరగబడుతున్నారు, యూదులు తిరగబడుతున్నారు, అందరూ తిరగబడుతున్నారు. ఎంతమంది తిరగబడుతున్న టైంలో రివైవల్ స్టార్ట్ చేయడానికి ఒక వీర వనిత తెర మీదకు వచ్చిందంట. ఆ వీర వనిత పేరు మార్కు తల్లి మరియా. గుర్తుపెట్టుకో. సమాజం ఇంత పాలిటిక్స్లో, రాజకీయంలో, మతంలో, కుట్రతో, అన్యాయంతో జరిగిపోతున్నప్పుడు ఏ పురుషులు స్పందించాలి లేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లి మాత్రం అందట అక్కడ ప్రార్థన పెట్టడం కాదు, ఇక్కడ ప్రార్థన పెట్టడం కాదు, ఎక్కడ ప్రార్థన పెట్టడం కాదు, మా ఇంట్లో పెట్టండి ప్రార్థన, ఎవడొస్తాడు నేను చూసుకుంటాను.
మా ఇల్లు ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, మా ఇల్లు ఉంది, ఇదిగో 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మా మేడగదిలో పెట్టండి. లేదమ్మా చంపేనేను సార్, ప్రభు కోసం చనిపోయిన కన్నా దానికన్నా ఏముందండి, మా ఇంటిని ఇచ్చేస్తున్నాను, మా ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చేయండి, మా ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చే. తన ఇంటిని ప్రార్థనా స్థలంగా మార్చింది. ఆ ఇంట్లో కూర్చొనే సంఘం అంతా ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది చెప్పండి? ఆ ఇంట్లో కూర్చునే సంఘం అంతా ఆ పేతురు గారి కోసం ప్రార్థన చేస్తుంది. అంటే ప్రార్థన చేయడానికి స్థలం కావాలి. యెరూషలేము మందిరానికి రానివారు, ఎక్కడ బయటికి రానివారు, కానీ ఆ రోజు ప్రార్థన చేసుకోవడానికి సంఘానికి స్థలం ఎవరు ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మదర్స్ డేలో మనకి ప్రత్యేకమైన ఆకర్షణీయమైన తల్లి ఎవరో తెలుసా? స్థలం ఇచ్చేసిన, ఇల్లు ఇచ్చేసిన, మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు తన ఇంటిని ఇచ్చేసిన ఆ మరియా, మార్కు తల్లి మరియా, ఆమె దేవుని రాజ్యంలో తల్లి. అంటే మరో మాట చెప్తున్నాను ఏమనండి, స్థలం ఇచ్చి ఆగిపోయిందా? ఆమె చేసిన పని ఏంటో చెప్పిన, స్థలం ఇచ్చే ఆగిపోలేదు. ఒకే ఒక కొడుకు అనుకుంటున్నాను నేను, ఆ ఒక్కగాని ఒక్క కొడుకును కూడా రప్పించి అన్నదట, రైట్ నువ్వు యూనివర్సిటీలో చదువుతావో, ఇంకెక్కడ చదువుతావో, ఎలా చదువుతావో, నాకు ఇవన్నీ పక్కన పెట్టి, కానీ నేను ఒక మాట అంటున్నాను, నీ వయస్సు ఉండగా కాస్తంత దేవుడు, భయము, భక్తి అని తిరిగి నిన్ను నుంచి నేను కోరుకునేది తల్లిగా, మదరగా నేను కోరుకునేది ఏదన్నా ఉందంటే ఆ పెద్ద ఆయన వెనకాల పరిచర్యకు పోరా అని చెప్పిందంట. ఏ పెద్ద ఆయన వెనకాల వెళ్ళను మమ్మీ అని అడిగితే, పో ఆ పేతురు వెనకాల పరిచర్యకు పో. పేతురు గారినే చంపేసేలా ఉన్నారు మమ్మీ అంటే, పేతురు గారిని చంపేస్తే పేతురు గారితో పాటు నువ్వు కూడా చచ్చిపో. దట్ ఈజ్ మదర్స్ డే. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి మదర్స్ దేవుని రాజ్యానికి కావాలి. మా పిల్లలు ఏడాదంతా చదవలేదండి, మా పిల్లలు చదువుకోవట్లేదని టిక్టాక్లో బిజీ అయిపోయారు, మా పిల్లలందరూ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో బిజీ అయిపోయారు. మార్చి వచ్చిందండి, పరీక్షల దగ్గరకు వచ్చే గొప్ప మీ ఉపవాస ప్రార్థనలో మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అంటే నన్ను అని వస్తుంది పరలోకం అనుకుంటున్నారు. ఈడు సంవత్సరం అంతా ఏం చేశాడు? వీడికి సువార్త లేదు, బాధ్యత లేదు, సంఘం లేదు. వీడి కోసం వీడు ఏడాదంతా ఎరగదీస్తే ఆ ఎలగబెట్టిన వ్యవహారానికి ఇప్పుడు అంటే మనం గొప్ప మన కొడుకులు మార్చేసుకుని ఆడి కోసం ప్రార్థన చేయాలట. ఏమని? దేవా ఈ బిడ్డకి మరి ఆన్సర్ సీటు పరలోకం నుంచి, ఈ బిడ్డ సమాజానికి, సొసైటీస్ ఎలా అవసరం, వీడు నీ రాజ్యానికి గొప్ప యోధుడిగా ఉపయోగపడతాడు. ఎలాగైనా సరే వీడి వివేచన జ్ఞానం ఇంకనూ పెంపొందింపజేసి వాళ్ళు అడగలేని ఆన్సర్లు కూడా వీడు రాసేసేలాగా చెప్పండి. ఇలా చేయాల ప్రేయరు. ఆస్తి ఇచ్చేసింది, ఒక్కగానొక్క వారసునిచ్చింది. వాళ్ళకి డబ్బులు తక్కువ, వాళ్ళకి అధికారాలు తక్కువ, వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి చెప్పండి? వాళ్ళకి ఏమీ తక్కువ లేదు. ఆస్తి ఇచ్చేయడం ఒక ఎత్తు అయితే, 2 ఏమిస్తుంది చెప్పండి? కొడుకుని ఇచ్చేస్తాం చూడండి, కొడుకుని. అందుకే చూడండి, ఆ అబ్బాయి బతుకున్నంత కాలం ఎవరు వెనకాల తిరిగాడు తెలుసా? పేతురు వెనకాల తిరిగాడు, ఇంకా పౌలు వెనకాల తిరిగాడు, ఇంకా సేవలో తిరిగాడు. ఇంకా గొప్ప సంగతి చెప్పిన, మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుకుంటే ఆ 4 సువార్తలు ఒక సువార్త మార్కు సువార్త ఏలబ్బాయే రాశాడు. ఎక్కడుందా తల్లి? ఒకసారి చూడండి, ముగించేద్దాం. 12 ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చను. డేంజర్ టైంలో తను అవసిస్తుంది చూడండి, డేంజర్ టైంలో తన కొడుకుని ఇస్తుంది చూడండి. సమాజంలో పరిస్థితులు బాలేని టైంలో ఇంటిని, కొడుకుని, అన్నిటినీ ఇచ్చేసి ఆవిడ అంటుందట, తీసుకోండి, మా ఆస్తి తీసుకుంటాడో, నా వారసుని తీసుకుంటారో, సేవకి మీరేం తీసుకుంటారో తీసుకోండి, ఈ సేవకి నా ఆస్తిని, నా కొడుకుని బలిగా ఇచ్చేస్తున్నాను అందంట. ఇప్పుడు చెప్పండి, ఈ మదర్స్ డేలో మీకు ఏ మదర్స్ గుర్తొస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో చెప్పండి, ఇలాంటి మదర్స్ మాత్రం గుర్తు రావాలి, ఇలాంటి మదర్స్ మాత్రం గుర్తు రావాలి. చివరికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. థామస్ అల్వా ఎడిసన్ స్కూల్లోంచి పంపించేశారు అబ్బాయిని. థామస్ అల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? మొన్న ఒకరు అన్నారు కరెంట్ కనిపెట్టారన్నారు. మెంటలు వచ్చింది ఇంక నాకు. కరెంట్ కనిపెట్టింది ఎవరు? మైకిల్ ప్యారడైస్. బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్కి స్టడీలో చాలా వీక్ అనమాట. బయటికి పంపిస్తారు. బయటికి పంపించేస్తే మీ అబ్బాయి పనికిరాడు, స్టడీస్కి అది ఇక వేస్ట్, మీ వీడి వల్ల మాకు స్కూల్కి బ్యాడ్ నేమ్, తీసుకెళ్ళిపోండి అని పంపించేస్తే అప్పుడు వాళ్ళ మమ్మీ తన ఒడినే బడిగా మార్చి వాడి కొరకు ప్రార్థన చేసి రకరకాల ప్రయత్నాలు చేసి చదువు నేర్పిస్తే ఇప్పుడు మనకి ఎంత వెలుగుని తెచ్చిపెట్టాడు.
అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టారు. ఆ ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే అతగాడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మా మమ్మీ లేకపోతే, మా మమ్మీ దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థన చేయకపోతే ఈ బల్బ్ అనే దానికి నేను నాంది చెప్పండి పలకలేను. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు దేనికోసం చదవాలి చెప్పండి? దేవుని రాజ్యం కోసం చదవాలి. మార్కు తల్లి మరియా తన కొడుకుని దేనికోసం డిజైన్ చేసింది చెప్పండి? పెళ్ళిడికి వచ్చాడు కుర్రాడు, ఎర్రగా బుర్రకున్న పిల్ల ఎక్కడ ఉందని చూసిందా? ఏం చేసిందో తెలుసా? సువార్తలో ఉండరా అని చెప్పింది. ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఉండు, పెద్దోళ్ళు తిట్టినా అక్కడ ఉండు. నేను పేతురు గారు తిట్టినా, పౌలు గారు తిట్టినా, బర్నబా గారు తిట్టినా, ఎవరు తిట్టినా సంఘాన్ని వదులు రావద్దు, కనుక రావద్దు, అక్కడే ఉండు. సేవ చేస్తూ సువార్తలు రాసుకుంటూ, సేవ చేస్తూ సువార్త రాసుకుంటూ. చరిత్రలో మార్కు పరిస్థితి కూడా పరిచర్యలోనే కరిగిపోయిన కొవ్వొత్తులాగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సంఘం విస్తరించాలంటే, సంఘం నిలబడాలంటే ఇలాంటి మదర్స్ కావాలి. అలాంటి మదర్స్ ఏరు? నేను ఎప్పుడు చెప్పిన జోకే మళ్ళీ చెప్తున్నాను ముగించే ముందు. యావే పెద్దమ్మ మానేసేవే సంఘాన్ని, ఈ సంఘం మానేసి ఆ సంఘానికి వెళ్తున్నావే పెద్దమ్మ అని అడిగితే అత్తమాలు ఏళ్ళు నా వైపు ఎత్తుతున్నాడు, మానేసాను అందంట. ఇంక నీకు ఏలెత్తకూడదు, నీకు ఏలెత్తకూడదు, నిన్ను ఏమనకూడదు, రామ్మ పొలం దేవి అని నిన్నేం చేయాలి చెప్పండి? గద్దిస్తారు, తిడతారు, అంటారు, మార్చుకోమని చెప్తారు. దాని వెనకాల నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఎవరిని చూడకుండా ఇదిగో ఈ సంఘానికి నా బిడ్డల్ని ఇస్తాను, నా ప్రేగు బంధాన్ని, నా కడుపు బంధాన్ని, నా కొడుకుల్ని, కూతుర్ని ఇదిగో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ఇచ్చేస్తాను. అలాంటి తల్లులు కావాలి. తల్లుల్లో మరో పొరపాటు ఉంది. పూర్తిగా సేవలో ఉంటేనేమో చదువు ఎగ్గొడతారు, చదువులో పూర్తిగా ఉంటేనేమో సేవ ఎగ్గొడతారు. అది తప్పు. సేవలో పూర్తిగా అడావుడిగా తిరిగి పరీక్షల టైంకి చదవడం మానేసాడు. ఎవడికి అవమానం చెప్పండి? నీ వల్ల దేవునికి అవమానం. చదువు ఉండాలి, పరిచర్య ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళ మీద మళ్ళీ చెప్తున్నాను, మమకారం ఎంతగా పెంచుకోవాలంటారే. నువ్వేమవుతావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చెప్పండి సేవలో ఒక గొప్ప పాత్ర వాళ్ళరా. ఆ రేంజ్లో నుంచి నువ్వు యేసయ్యను ప్రకటిస్తుంటే ఈ కళ్ళు చూసి నా గుండె ఒక్కసారి తరించిపోయి ఆ రోజు చచ్చిపోతే చాలరా. అలా టార్గెట్స్ ఉన్న మమ్మీస్ ఉన్నారా? అందరూ సంతురు మమ్మీలే ఉన్నారా చెప్పండి? ఆ అందగాడు ఎవరు అనుకుంటున్నారు? ఆ కందిరీగ మా బిడ్డే అని చెప్పుకుంటారు. అది కదా అమ్మాడు బండి తినంగా తోలుతలేదు, అలాగే తోలుతున్నాడు అడు అంటాడు. తోలుతాడండి, ఇప్పుడు తోలకపోతే ఇంకెప్పుడు తోలుతాడండి. నేను నెట్టేయాలి వెనకాల బండికి నేను కట్టేసి ఆ 2 కాళ్ళకి ఈడ్చేయాలని చెప్తున్నాను. కొడుకుల తప్పుల్ని, కూతుర్ల తప్పులు వెనకేసుకొచ్చే వాళ్ళు లేరు. తన్ని తాడదీక మళ్ళీ చెప్తున్నాను, వెనకేసుకొచ్చే వాళ్ళు లేరు, ఉన్నారు. ఒక ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ ఉండదు, ఒక సహవాసం ఉండదు, ఏమి ఉండదు, ఒక భయభక్తులైన జీవితం ఉండదు. ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటే మీ బిడ్డలమ్మ అని చెప్పినప్పుడు సిగ్గుపడు, బాధపడు. ఇలా ఉంటే దేవునికి బాధాకరమైన బిడ్డగా మారిపోతావరా, నేను ఎలాంటి పరిస్థితుల్లో మేము కన్నావరా అని దేవుని కొరకు ఒక ఉజ్జీవమైన కార్యక్రమానికి నాంది పలకడానికి కొన్ని మాటలు నేర్పించు. ఏమంటావో తెలుసా? ముగిస్తాను, ఒట్టే చెప్తున్నా. ఇంజనీర్ వైపు కనీసం ఐఆర్ఎస్ అన్న అయిపో అన్నారంట. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కేటగిరీ ఐఆర్ఎస్ కానీ, ఇంకా ఏమవుతుంది ఎంఆర్ఓ అన్న అయిపోరా అందంట. మీకు ఊరి పేరు చెప్పకూడదు, మళ్ళీ నా మీద క్లెయిమ్ చేస్తారు. ఈ ఏరియాలో వాడు గ్రూప్స్ కొట్టాడు, సంబంధానికి వెళ్ళారు. ఆ ఏరియాకి సంబంధానికి వెళ్తే ఆ ఏరియాలో జోకేడు చెప్పిన బాబు ఏం చేస్తున్నాడు అంటే, మెయిన్స్ అయినాయి, రేపు మాకు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాలి అంటే, తెలుసు కదా ఏరియా, మేము మీటింగ్కి వెళ్ళిన ఏరియా, పేరు చెప్పట్లేదు. ఆ ఏరియాలో జోక్ ఏంటంటే గ్రూప్స్ కొట్టాడా అంటే, గ్రూపులో ఏమంటారని అడిగితే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు, ఐఆర్ఎస్లు ఉంటారు అంటే, పని బీఈడీ చేసి మళ్ళీ పోయారా అన్నారంట. వాళ్ళకి మెంటలు వచ్చింది. ఐఆర్ఎస్ ఎక్కడ, ఐపీఎస్ ఎక్కడ, బీఈడీ ఎక్కడ? పని బాబుని బీఈడీ చేసి మళ్ళీ పోయారు అన్నారు. అంటే ఆ ఏరియాలో గొప్ప చెప్పిన టీచర్ అయిపోవడమే చెప్పండి కలెక్టర్ కన్నా గొప్ప.
నేను మళ్ళీ అడుగుతున్నాను, చదివించండి, నేను చదివించొద్దంటలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టించొద్దు, కానీ ఆ స్థాయిలో నుంచి ఆ నోరు ఎవరి కోసం మాట్లాడాలి చెప్పండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక ఎస్తేర్ లాగా, ఇంకెవరన్నా చెప్పండి, ఒక యోసేపు లాగా, దానియేలు లాగా, ఇంకెవరున్నారు చెప్పండి, ఐథెన్స్ రాజ్యాంగం ముందు నిలబడిన పౌలు గారు లాగా గొప్ప ప్రసంగాలు మన పిల్లలు మాట్లాడుతున్న నాలెడ్జ్కి పబ్లిక్ మరి చెప్తున్న మూతి మీద చేసుకుని నిలబడి ఇంత సబ్జెక్ట్ని కోట్ చేసి బైబిల్ చెప్తుంటే మనం ఎదిరించలేక ఏమైపోవాలి చెప్పినా, మాకు బాప్టిజాలు ఎప్పుడు ఇస్తారా అని అడగాలి. మన పిల్లలు అందుకే చదవాలి. ఒక బుక్ చదివినా, ఒక న్యూస్ పేపర్ చదివినా, ఏది చదివినా మన పిల్లలు అందుకే చదవాలి. మన ప్రభుని ఆ స్థాయిలోని సెలబ్రేషన్ ఇవ్వాలి. ఇచ్చండి, ఇవ్వండి, అప్పుడు పెట్టండి స్టేటస్. ఏమని? మీ తల్లులు కాబట్టి పెట్టండి స్టేటస్. థ్యాంక్ యూ మమ్మీ, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నీ ప్రార్థన, నీ బైబిల్లోంచి నువ్వు నాకు కోట్ చేసిన రెఫరెన్స్, నువ్వు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం, నేను ఈ స్థాయిలో ఉన్నాను కనుక నా వెనకాల ఎంత కన్నీటి ప్రార్థన చేసావు కనుక మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చెప్పండి, హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పండి. అప్పుడు చెప్పరు, మమ్మీ మొన్న 500 ఇచ్చావు కనుక ఇంక హ్యాపీ మదర్స్ డే అంటే, ఇంకా 500 ఇవ్వకపోతే ఇంక నెక్స్ట్ మదర్స్ డే ఉండదు. ఇలా దొంగ న్యూస్లు కాకుండా తల్లిల్లా చెప్తున్నాను, మరియలు కావాలి, తల్లుల్లా చెప్తున్నాను. నాకు చెల్లి కోట్ చేసింది. ఎవరైతే ఉన్నారో అవ్వమ్మ, ఎవరైతే ఉన్నారో రెబకమ్మ, ఎవరైతే ఉన్నారో శారమ్మ, ఎవరైతే ఉన్నారో దెబోరా, ఎవరైతే ఉన్నారో సిలోమి, ఇంకా ఎవరైతే ఉన్నారో ఇలాంటి తల్లులు ఆ తరంలో వాళ్ళు స్టాండింగ్ తీసుకున్నారు కనుకే దేవుని రాజ్యం చెప్పండి విస్తరించింది. మీరు కూడా తీసుకోండి, మీ పిల్లల్ని అంతికే నిలబెట్టండి. రాజకీయ ఒత్తుళ్ళు ఎన్ని జరిగినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు సాక్ష్యం ఇచ్చే ఒక న్యూ జనరేషన్ ఒకరోజు స్టార్ట్ అవ్వాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.